ఇక రాష్ట్రంలో భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకే రోజు రెండు కాలాలతో వాతావరణ అస్థిరత నెలకొంది. పగలు ఎండ, సాయంత్రం వర్షంతో శరీరం కూడా అలసత్వానికి గురవుతోంది. వడదెబ్బ, అలసట, తలనొప్పి కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వెదర్కు తగ్గట్లుగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దాదాపుగా 42 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత వల్ల అనేక మంది కూడా వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఉంటాయి. అసలు ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? అటు మనతోని గాంధీ హాస్పిటల్కు సంబంధించిన డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎక్కువ ఎండ బారిన పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు సార్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా? అయితే మాకు ఇప్పటిదాకా అయితే చాలా సీరియస్ కేసెస్ అయితే రాయలేదు. అంటే ఇప్పుడు హీట్ స్ట్రోక్ కేసెస్, మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ కేసెస్ వచ్చినాయి. అవన్నీ ఆల్మోస్ట్ జస్ట్ లైక్ ఎనదర్ కేసెస్ లాగానే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. అవన్నీ తొందరగా రికవర్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. కాకపోతే మీరు చెప్పినట్టు ముందు నెక్స్ట్ వీక్ యాజ్ వెదర్ ఫోర్కాస్ట్ చెప్పినట్టు 47-48 వస్తే మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి మనం గాంధీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని ప్రిపేర్నెస్ ఉంది. మాకు ఏఎంసీ డిపార్ట్మెంట్ 65 బెడ్డెడ్ ఏఎంసీ ఉన్నది. అక్కడ మాకేంటంటే హీట్ స్ట్రోక్ కోసం సపరేట్ పడకలు పెట్టినాము. నియర్లీ 5 నుంచి 10 పడకలు ఉన్నాయి. అలాంటి కేసులు వస్తే మాత్రం వెంటనే మనకి డాక్టర్స్ ఉంటారు, 24 hours డాక్టర్స్ ఉంటారు, ఫిజిషియన్స్ ఉంటారు, అనెస్థిస్టులు ఉంటారు, టీం మొత్తం ఉంటుంది. ప్లస్ మనకు అన్ని పరికరాలు కావాల్సిన వెంటిలేటర్స్, ఏసీ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి. ఎలాంటి సీరియస్ కేసులు వచ్చినా కానీ మేము రిసీవ్ చేసి దాన్ని ట్రీట్ చేసి పంపించే కెపాసిటీ. సార్, ప్రధానంగా హీట్ వేవ్ కారణంగా ఏమైనా టీమ్ లాగా ఫామ్ చేసి ఎప్పటికప్పుడు డాక్టర్లు కానీ అటు పేషెంట్లకి సరైన సమయానికి మందులు కానీ ట్రీట్మెంట్ కానీ జరుగుతుంది సార్? అయితే మేము ఒక కమిటీ ఫామ్ చేస్తాం. దీనికి బేసికల్లీ అంటే మన నోడల్ ఆఫీసర్గా డాక్టర్ సునీల్ కుమార్ అని, హెచ్ఓడి మెడిసిన్, ప్లస్ అఫ్రోజ్ అని తను కూడా నోడల్ ఆఫీసరు, మనకు ఆర్ఎంఓ యోగేందర్ అని, ఈ ముగ్గురు కమిటీ ఫామ్ చేసినాము. ఈ ముగ్గురు డైలీ హీట్ కేసులు అవన్నీ ఎంట్రీ చేసి మళ్ళీ మన డిఎంఏకి ఐ ఆఫీషియల్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఎక్కువ ఎండదెబ్బ బారిన పడినప్పుడు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది సార్? అంటే టెంపరీగా హాస్పిటల్కి వచ్చేంత లోపు అంటే స్టార్టింగ్ మైల్డ్ డిహైడ్రేషన్ ఉంటుంది. మెయిన్గా వాటర్ ఫ్లూయిడ్స్ అన్నట్టు వాటర్ తీసుకోవాలి ఒకటి. సెకండ్, పీక్ అవర్స్ ఉంటాయి. పీక్ అవర్స్ లైక్ మనం 10-11 నుంచి 4 వరకు ఎండ చాలా ఉంటుంది తీవ్రత. ఆ టైంలో చాలా మటుకు తప్పనిసరి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళాలి. అండ్ ఎస్పెషల్లీ ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు అబోవ్ 50-60 ఇయర్స్ వాళ్ళు చాలా మటుకు అవాయిడ్ చేయాలి బయటకు రావడం. ఒకవేళ పోయాల్సిన పరిస్థితి వస్తే కూడా కంపల్సరీగా వాటర్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్లీ ఏమైనా లైక్ కొబ్బరి బొండ నీళ్ళు అలాంటివి ఏమైనా ఉంటాయి, పొటాషియం సప్లిమెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి కొన్ని డెఫినెట్గా తీసుకోవాలా. మన డ్రెస్సెస్ కూడా కొద్దిగా ఏంటంటే లూజ్ షర్ట్స్, లైట్ కలర్ షర్ట్స్ వేసుకుంటే మనకి హీట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అటు భవన కార్మికులు కానీ, అటు నిర్మాణ కార్మికులు కానీ, అటు దినసరి వ్యాపారులు కానీ వాళ్ళందరూ కూడా రోడ్డు ఇరువైపులో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి ఎలాంటి తగినంత జాగ్రత్తలు చెప్తారు సార్? ఎండకి ఎక్కువ హెవీ వర్క్ చేస్తారు, లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, వాళ్ళకు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే చాలా మటుకు హెవీ వర్క్ అనేది మనం ఈ ఎండ టైంలో చేయదు. అందుకే మనం ఇంటీరియర్స్ ఇండోర్స్లో ఉండాలని చెప్తాం. ఈ టైంలో మనం సపోజ్ ఎక్కువ హెవీ వర్క్, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ వర్కర్స్, లేబర్ క్లాస్ వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది. చాలా మటుకు వాళ్ళు అలాంటి వర్క్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ వచ్చింది కానీ మనం ఇమీడియట్లీ సేఫ్ కూల్ ప్లేస్ తీసుకొచ్చి తర్వాత తగిన జాగ్రత్తలు వాటర్ ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ, కూల్ వాటర్ ఇచ్చుకుంటూ, వీలైతే మన ఏసీ ఫెసిలిటీ ఇచ్చేసి, తర్వాత అలాగే రెస్ట్ ఇచ్చేసి, ఒకవేళ సీరియస్గా అయితే లైక్ సిమ్టమ్స్ ఉంటాయి, హెడేక్, తలనొప్పి రావడము, అలాంటప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఇమీడియట్లీ నియరెస్ట్ హాస్పిటల్ గారికి తీసుకెళ్ళి అడ్మిట్ చేయాలి. రైట్, మనతోనే జనరల్ ఫిజిషియన్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎండ తీవ్రతకు అనేక మంది కూడా డిహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మేడం. వాళ్ళకు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎంత సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు అక్కడ నుండి హాస్పిటల్కి వచ్చేలోపు వారికి ఏ విధంగా చర్యలు చేస్తే బాగుంటుందని ప్రజలకు తెలియదు. ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లలు, చిల్డ్రన్. సెకండ్ వచ్చేసి సార్ చెప్పినట్టు వృద్ధులు. థర్డ్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ పీపుల్, అంటే భవన కార్మికులు, లేదంటే అథ్లీట్స్ కానీ వాళ్ళందరూ ఎక్కువ. అది కాకోకుండా ప్రెగ్నెంట్స్, ఓకేనా, ప్రెగ్నెంట్స్, ఇంకా బెడ్ రిడన్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, దే ఆర్ అట్ వెరీ హై రిస్క్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అనమాట. సో వాళ్ళే తీసుకోవాలా ప్రికాషన్స్, వేరే ఎవరు తీసుకోకూడదు అంటే అందరూ తీసుకోవాలి ప్రికాషన్స్. ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. క్లోదింగ్, సన్న క్లోదింగ్ వేసుకోవాలి, కాటన్ వేసుకోవాలి, కలర్స్ కూడా లైట్ కలర్స్ వేసుకోవాలి. అదే కాకుండా బయటికి వెళ్ళినప్పుడు అంబ్రెలాస్ పెట్టుకోవాలి. ఆల్ త్రూ ద డే వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి.
ఓన్లీ వాటర్ కాకోకుండా ఓఆర్ఎస్ ఏంటి, మనకు సాచెట్స్ అవి దొరికితే మనం కలుపుకొని అలా కూడా తాగొచ్చు. లేదు అని అంటే వీ కెన్ మేక్ ఇట్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్. 1 లీటర్ వాటర్ తీసుకొని 6 టేబుల్ స్పూన్స్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ మనం సాల్ట్ వేసుకొని మనం చేసుకొని వీ కెన్ డ్రింక్ అనమాట. హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఊకే నీరు తాగడం వల్ల కూడా కిడ్నీల పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయని ప్రజలకు అపోహలు ఉన్నారు మేడం. ఎంతవరకు వాస్తవం మేడం? లేదండి, అంటే ఒకవేళ హార్ట్ ఫెయిలియర్ ఉండి, అంటే హార్ట్ బాగా కొట్టుకోవడము తక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే కిడ్నీ ప్రాబ్లం ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. వాళ్ళకు కూడా అట్లీస్ట్ 1.5 లీటర్స్ టు 2 లీటర్స్ వరకు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా హెచ్చరికలు చేస్తారు మేడం? అంటే వారికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో బయటికి రావాలి, ఎక్కువ ఎండబారిన పడకుండా ఉండడానికి ఎలాంటి ఆస్కారం ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా తెలియజేస్తారు మేడం డాక్టర్? 11 to 3 o'clock ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ ఏదైనా పనులు ఉంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్, లేదంటే కొంచెం సన్ సెట్ అయిన తర్వాత అప్పుడు చేసుకోవాలి. అండ్ ఇంకా గర్భిణీ స్త్రీలు అంటే ఇన్సైడ్ ద హౌస్, ఇంట్లో ఉన్నట్టయితే మటుకు ఆ టైంలో వంటలు చేయడము, లేదనంటే బాగా డోర్స్ అన్నీ ఓపెన్ పెట్టుకొని కూర్చోవడము, ఇలాంటివి చేయకూడదు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ విండోస్ ఓపెన్ చేసుకోండి, చల్లగా ఉంచడానికి ట్రై చేయండి. ఈ సమ్మర్ రాగానే అందరు కూల్ డ్రింక్స్ తీసుకోవడము, లేదంటే పెప్సీలు అవి ఇవి తీసుకోవడం, చిన్నపిల్లలు అయితే ఐస్ క్రీమ్స్ అడుగుతారు. దే ఆర్ ఆల్ వెరీ హై షుగర్ కంటెంట్, అవి కూడా తీసుకోకూడదు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న జనరల్ మెజర్స్, వాటర్, హైడ్రేట్ వెల్, ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్, ఇవన్నీ కూడా ఎవ్రీబడి షుడ్ డూ. గాంధీ హాస్పిటల్లో ఏ విధంగా ఎండబారిన పడి వచ్చిన వారికి ఎలా ట్రీట్మెంట్ అందించబోతున్నారు? హీట్ స్ట్రోక్ ఎమర్జెన్సీ అలా వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ మనం బీపీ అవన్నీ చూసుకొని మనం హైడ్రేట్ అవన్నీ చేస్తాము. అలాంగ్ విత్ దట్ ఏంటి అని అంటే ఈ సెల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట హీట్ స్ట్రోక్లో. దానికి రిలేటెడ్ మనం చూసుకొని ఏమన్నా హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అవుతుందా, అవన్నీ చూసుకొని వీ విల్ సీ ఎంత సివియర్ ఉంది, ఏం చేయాలి అనేది, దాన్ని బట్టి వీ విల్ ట్రీట్. అండ్ ఇది కూడా ఏంటి, డీహైడ్రేషనే కాకోకుండా చాలామంది మగవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్నారు కదా, దిస్ విల్ యాడ్ అప్ అనమాట. దానికి యాడ్ చేసి ఇంకా డీహైడ్రేటెడ్లో వస్తున్నారు. ఎండబారిన పడేవారికి అందరికీ కూడా గాంధీ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ సరైన సమయానికి అందుతుందంటూ కూడా ఇప్పటికే మనకు అటు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు మరియు అటు జనరల్ ఫిజిషియన్ గారు కూడా తెలిపారు. గాంధీ హాస్పిటల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము, ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తామంటూ కూడా వాళ్ళు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.